ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో గూగుల్ డేటా ఏఐ డేటా సెంటర్ ప్రారంభించిన తర్వాత ఈరోజు విజయోత్సవంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇది ప్రపంచంలోనే ఒక చాలా అరుదైనటువంటి విజయం. అలాగే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడినా కానీ మేము వెంటబడి తీసుకొచ్చాము అని చాలా అది Cloud9 ఏదో అంటారు కదా, దాని మీద ఉన్నట్టుగా అంత ఉత్సాహం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి, ఆయన చొరవ వల్ల ఇదంతా వచ్చింది. మిగతా వాళ్ళకి ఆ విశ్వసనీయత లేనందువల్లే గూగుల్ వాళ్ళు ఒప్పుకొని ఇక్కడికి వచ్చారు అని లోకేష్ చెప్తున్నారు. చంద్రబాబు కూడా తన ఒక ప్రయత్నం చేశారు. ఇంకో ఢిల్లీ నుంచి ఈ జరిగిందంతా కూడా ఢిల్లీలోనే ఈ ఒప్పందం. ప్రధాని మోదీ కూడా వీళ్ళని అభినందిస్తూ చంద్రబాబు ఆయన దక్షత, ఆయన పరిశ్రమ వీటన్నిటిని పొగుడుతూ ఆయన ఒకటి చేశారు. ఏదైనా గూగుల్ డేటా ఏఐ డేటా సెంటర్ రావడం అన్నది ఇప్పుడు ఒక పెద్ద పతాక శీర్షికలతో మీడియా అంతట్లో కూడా వచ్చేసింది. దీని ద్వారా ఉద్యోగాలు ఎన్నొస్తాయి, ఇది ఎప్పటికీ పూర్తి రూపం తీసుకుంటుంది దశల వారీగా అంటే దీని ద్వారా 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి అనేది ఒకటి స్పష్టంగా చెప్తున్నారు. అది కాదు ఇంకా 1,00,000 కోట్ల పైన కూడా రావచ్చని కొన్ని లెక్కలు చెప్తున్నారు. అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. దీనివల్ల ఏఐ అనేది వచ్చి ఏం చేస్తుంది ఇక్కడ ప్రధానంగా అంటే ముఖ్యంగా ఈ కూలింగ్ పరిశ్రమల్లో కూలింగ్ కానివ్వండి, లేకపోతే ఈక్విడిస్ట్ అన్నీ మిక్సింగ్ ఇవన్నీ చాలా సైంటిఫిక్గా జరిగి పారిశ్రామిక ప్రమాదాలు లేకపోతే వాతావరణ సంబంధమైనవి వీటిని చక్కదిద్దడానికి, పవర్కు సంబంధించినటువంటి హెచ్చుతగ్గులు నివారించడానికి అది చాలా ఉపయోగపడుతుంది. హ్యూమన్లీ అంత సాధ్యం కాదని దీనివల్ల పరోక్షంగా లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ మనం ఆచరణలో చూడాలి. కానీ ఏదైనా సాంకేతిక అభివృద్ధిని అయితే ఆహ్వానించాల్సిందే కదా. కాబట్టి గూగుల్కి అందరూ వెల్కమ్ చెప్తున్నారు. అమెరికాలోనే చాలా చోట్ల ఈ డేటా అన్నది ఏఐ డేటా ముఖ్యంగా అన్నది సెంటర్స్ చాలా పవర్ కన్జంప్షన్, విపరీతంగా పవర్ విద్యుత్ శక్తి తీసుకుంటాయి. రెండోది నీరు కూడా, నీటి వనరులు కూడా చాలా విపరీతంగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు మొత్తం విశాఖపట్నానికి సరిపోయే కరెంటు పవర్ ఒక్క రోజులోనే ఈ డేటా సెంటర్ వాడుతుందని చెప్పి లెక్కలు చెప్తున్నారు. అమెరికాలో అయితే చాలా చోట్ల ప్రజలు నిరసనలు తెలిపి వాటిని పెట్టనివ్వడం లేదు. అలాగే నీటి వనరులు కూడా పూర్తిగా ఎక్కువగా తీసేసుకుంటారని, అలాంటిది ఏం జరగకుండా మేము జాగ్రత్త పడతామని వీళ్ళు అంటున్నారు. మనం ప్రాక్టికల్గా దాన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో పీపీపీ మోడల్ అని ఇది చాలా గొప్పదని ఇవన్నీ చెప్పినా ఇప్పుడు ఈ సమయంలోనే కాకినాడలో ఎప్పుడో 20 ఏళ్ల కిందట భూములు తీసుకున్న వాళ్ళు వాటిని వెనక్కిమ్మని పవన్ కళ్యాణ్ ఒత్తిడి పెడితే ఒక 22,000 ఎకరాలు వెనక్కి ఇస్తున్నారు. కానీ ఇంకా 10,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకునేవి అట్లాగే ఆ పారిశ్రామికవేత్తల దగ్గరే ఉంటాయి. పీపీపీ మోడల్ మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దాదాపు అట్టుడుగుతున్న పరిస్థితి, చాలా చోట్ల ఉద్యమాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. మరి ఈ సమయంలో కొత్తగా ఈ డేటా సెంటర్ వస్తుంది. కాకపోతే దీని స్టోరీ ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మొత్తంలో అదానీ అని ఆయన పేరు వినిపించట్లేదు. నిజానికి ఇది అదానీ గ్రూపుకు ఒప్పందంతో వీళ్ళు వస్తున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఒక ప్రకటన కూడా చేశారు. ఈరోజు మీరు కనుక వాళ్ళ సైట్కు వెళ్ళి చూస్తే ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్నర్ అని గౌతమ్ అదానీ చెప్పారు. కానీ మీరు ఈ 2-3 రోజులుగా మీడియాలో సాగుతున్న హడావుడిలో వార్తల్లో ఎక్కడా అదానీ పేరు మీరు చూడరు. గూగుల్ దగ్గరే ఆగిపోతుంది. గౌతమ్ అదానీ గ్రూపు, తర్వాత భారతి ఎయిర్టెల్ ఈ 3 కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఎందుకు అదానీ పేరు వినిపించడం లేదు? ఇది ఒక పెద్ద ప్రశ్న. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విభజిత రాష్ట్రానికి ఉన్నప్పుడు దీని గురించి కొంత ప్రయత్నం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో టెక్ పార్క్ అని అదానీ డేటా సెంటర్ అని అప్పుడు కొంచెం జరిగింది. మళ్ళీ అప్పుడు అది రాలేదు. ఇప్పుడు ఇది గూగుల్ అనే పేరుతో గూగుల్ ద్వారా ఇది వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో గూగుల్ సేఫ్టీ సెంటర్ ఒకటి ఉంది. ఇది కూడా ప్రపంచంలో అరుదైందే. అదేమో ఏఐ ఏమో చాలా అడ్వాన్స్డ్ ఆధునికమైన సాంకేతిక నైపుణ్యంతో అది వస్తుంది. కానీ ఎందుకు అదానీ అంత పెద్ద పాత్రధారి కనపడకుండా ఎందుకు జాగ్రత్త తీసుకున్నారు? నేను నిన్న రాత్రి చూసాను మీడియాలో, ఇంగ్లీష్ మీడియా మొత్తం అదానీ ఆ గ్రూప్ పేరు వాళ్ళందరూ అక్నాలెడ్జ్ చేశారు. ఈరోజు కూడా కొంతమంది చేశారు. కానీ ఈరోజు పత్రికల్లోకి వచ్చేసరికి గూగుల్ దగ్గరే ఆపేస్తున్నారు. అంటే ఒక విధంగా ప్రజల్లో వస్తున్న ఈ వ్యతిరేకత రీత్యా జాగ్రత్త తీసుకున్నారా మనకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్
చాలా వరకు అదాని పెట్టుబడులు, అది గంగవరం రేవైనా, కృష్ణపట్నం అయినా, ఇంకా విద్యుత్ శక్తి అయినా, విమానాశ్రయాలైనా ఎక్కువ ఆయన వస్తున్నారనే అభిప్రాయం అక్కడ ఉంది. సో ఇది మరింత బలపడుతుందనే దానికోసం జాగ్రత్త పడ్డారా తెలీదు. కానీ గూగుల్ రావడాన్ని అయితే ప్రజలు ఆహ్వానిస్తున్నారు. కానీ పర్యావరణ ప్రభావాలు ఎలా తగ్గిస్తారు, కనీసంగా ఉంచుతారు, మూడోది ప్రత్యక్షమైన ఉపాధి కల్పనకి ఇది దారి తీస్తుందా అన్నది కూడా. ఎందుకంటే ఏఐ కానీ క్వాంటమ్ కానీ ఇవి ప్రధానంగా 10 మంది చేసే పని ఒకరే చేయటమే. ఏఐ అంటే ఇప్పుడు నేను మాట్లాడుకోవడానికి చాలా రెఫరెన్సులు చేసి నోట్స్ రాసుకోవాలి. కానీ ఏఐ కింద నేను నొక్కితే అది వెంటనే నాకు వచ్చేస్తుంది. ఇంక మనుషులు తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి ఇలా అని మీరు సాంకేతిక నైపుణ్యాన్ని వ్యతిరేకిస్తారంటే వ్యతిరేకించారు. కానీ సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి అన్నది మానవ వనరులకు మరింత దోహదకారిగా ఉండే విధంగా, వాళ్ళని కూడా కలుపుకునే విధంగా ఉండాలి తప్ప రిప్లేస్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేయకుండా దోహదపడే విధంగా ఉండాలని మటుకు అందరూ కోరుకుంటున్నారు. అది ఎలా జరుగుతుంది మనం చూద్దాం. రెండవది, ఇతర దేశాల్లో అంటే గూగుల్కు కేంద్రస్థానమైన అమెరికాలోనే అసంతృప్తిని ఎదుర్కొంటున్నటువంటి సెంటర్లు మనం తెచ్చిపెట్టుకోవటం వల్ల మన దగ్గర ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి. విశాఖలో ఇప్పటికే అటువంటి చాలా ఉన్నాయి. రిషికొండ కూడా పీపీపీ కింద తీసుకోవడానికి చర్చ పెడతాము 17వ తారీఖునని అక్కడ టూరిజం నా అధికారిగా ఉన్నటువంటి ఆమ్రపాలి ఐఏఎస్ అధికారిని ఆమె ఒక ప్రకటన కూడా చేశారు. కాబట్టి మనం విశాఖలో చాలా చూడాల్సి రావచ్చు.